వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ఆయేషా మీరా 19 ఏళ్ల కేసు ఎలా మూతపడింది? హంతకుడు తప్పించుకున్నాడా, లేకపోతే ఎవరైనా తప్పించారా, ఎవరైనా ప్రోద్బలం ఉందా వెనకాల? ప్రస్తుతం ఇదే అంశం మనతో మాట్లాడడానికి ఆ కేసుని అప్పట్లో చాలా నిశితంగా పరిశీలించినటువంటి క్రైమ్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఆయేషా మీరా 19 ఏళ్ల కేసు, ఏకంగా 1 కాదు 2 కాదు 19 సంవత్సరాల తర్వాత హంతకుడు తప్పించుకోవడానికి ఏ మార్గం చూపించారండి ఇంత డిలే చేసి? అంటే అప్పట్లో మీరు సీనియర్ రిపోర్టర్గా లేకపోతే క్రైమ్ జర్నలిస్ట్గా అప్పుడు వర్క్ చేశారు. ఈ కేసుని చాలా నిశితంగా పరిశీలించారని కూడా మా దగ్గర సమాచారం ఉంది. ఎలాగా అంటే మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏం జరుగుతుందండి? ఆయేషా మీరా కేసు 19 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత, అంటే హైకోర్టును, ఉమెన్స్ కోర్టు ఇవన్నీ కూడా జరిగిన సిబిఐకి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ కోసం అప్పీల్ చేసుకోవడం, 19 సంవత్సరాల తర్వాత సిబిఐ కేసు ఈ కేసును కొట్టివేసింది. అయితే చేతులు ఎత్తేసిందని చెప్పొచ్చు. ఈ వ్యవస్థలు ఎందుకున్నాయని ఇప్పుడు ప్రశ్నించాల్సింది. ఎందుకంటే బాధితులకు న్యాయం జరగాల్సిన వ్యవస్థలు బాధితులకు న్యాయం చేయలేకపోతే ఎందుకు ఈ వ్యవస్థలు? నా కూతురు జరిగిన అన్యాయానికి దోషుడెవడో చూపించాడని వ్యవస్థలను ప్రశ్నిస్తూ 19 సంవత్సరాలుగా ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం చేస్తున్న రోదన అంతా అరణ్య రోదనైనా బాధితునికి న్యాయం ఇక దొరకదా? ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అనేది ఆవేదన. ఎందుకంటే ఆయేషా మీరా కేసు 19 సంవత్సరాలు, ఇంకొంచెం ప్రత్యూష సినీ నటి ప్రత్యూష కేసు, ఈ రెండు కూడా పోలీసులు ఒత్తిడికి గురయ్యారు, పోలీసులు మిస్లీడ్ చేశారు, పోలీసులు వైఫల్యం చెందారు, పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఈ 4 ఫ్యాక్టర్లు, అంటే ఆయేషా మీరా కేసు కానీ సినీ నటి ప్రత్యూష కేసు కానీ రెండు ఈ విధంగా జటిలమవడానికి, బాధితులకు అన్యాయం జరగడానికి కారణం పూర్తిగా పోలీసులదే బాధ్యత. ఎందుకంటే దీంట్లో ఈ 2 కేసుల్లో ఒత్తిడికి గురయ్యారు. అంటే కేసు తీవ్రతను బట్టి ఒత్తిడి గురయ్యారు, రాజకీయ ఒత్తిడులకు గురయ్యారు, కేసు పట్ల నిర్లక్ష్యం వహించారా, కేసును తప్పుదోవ పట్టించారా, వాళ్ళ మీద బాధ్యత తప్పించుకోవడానికి ఎవరినో అమాయకుడిని కేసుల్లో నిందితుడిగా చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆయేషా మీరా కేసులో ఇదే జరిగింది. మనం కేసు మొదటి నుంచి, అంటే నేను ఆ రోజుల్లో ప్రముఖ ఛానల్లో ఉండేవాడిని, కొన్ని స్పెషల్ కేసులు ఇట్లాంటివన్నీ కూడా మేము డీల్ చేసుకున్న వాళ్ళం. దాని మీద స్పెషల్ కథనాలు, ఇన్యాక్టివేషను అవన్నీ స్టోరీలు చేసేవాళ్ళం. ఆయేషా మీరా కేసు జరిగిన తర్వాత దాని గురించి అంటే ఒక 2 నెలల దాకా కూడా రకరకాల స్టోరీలు వినిపించాయి. అంటే నిందితుడు, అంటే రాష్ట్రమంతా సంచలనం జరిగింది. విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గరలో ఉన్నటువంటి ఒక లేడీస్ హాస్టల్లో ఫార్మసీ చదువుతున్నటువంటి ఆయేషా మీరా అనే ఒక 19 సంవత్సరాల అమ్మాయి హాస్టల్లో బాత్రూంలో వికతజీవురాలై వివస్త్రహి కింద పడి ఉంది. ఆ పక్కన ఏదో చెట్టి, నా ప్రేమను తిరస్కరిస్తావా ఇట్లు అని ఏదో సినిమా డైలాగ్ ఏదో రాశాడు అప్పట్లో. అయితే సహజంగా ఈ హాస్టల్లో కానీ ఇట్లాంటి నేరం జరగగానే పోలీసులు ఏం చేస్తారంటే, ఎవరో ప్రియుడు, అంటే రెగ్యులర్ కేసులే ఇక్కడ కాలేజ్ స్టూడెంట్లు ఇట్లాంటి పెద్ద పెద్ద మర్డర్లే చూసాం, ఇదంతా మనకు తెలిసిపోతుంది. ఏముంది, ఆ ఫోన్ నెంబర్ పట్టేసుకోండి, ఆ వేలు ముద్రలు ఏదో చూసేసుకోండి, ఈ తరహా చేశారేమో. అందుకే ఆయేషా మీరా కేసు నిజమైన సాక్ష్యాలు, నిజమైన కేస్ స్టడీ మిస్ అయింది. వారు ప్రాథమిక దశలో ఎప్పుడైతే కేసు నమోదు ఉదంతం జరుగుతుందో, జరిగిన తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ అంటాం. అందుకనే దీంట్లో మా క్రైమ్లో ఏం చెప్తామంటే, క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ ఇంపార్టెన్స్ ఎవరికి ఇంపార్టెంట్ అంటే పోలీసులకే కాదు, అక్కడ బంధువులకు కూడా ఇంపార్టెంటే. అంటే మన ఇండియాలో క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఫారెన్లో కదా మర్డర్ జరిగితే వాళ్ళు ఆ మర్డర్ దగ్గరికి వెళ్ళరు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి క్రైమ్ సీన్లోకి వెళ్ళరు. మనం ఏం చేస్తాం, పదాపదం పరిగెడతాం, తిరిగి కత్తి ఉంటే కత్తి తీసేస్తాము, హాస్పిటల్కి ఫోన్ చేస్తాం. ఒకవైపు మానవతా దృక్పథం, బతుకుతాడో ఒక దృక్పథం, రెండో వైపు ఎప్పుడైతే ఇట్లాంటి ఐ విట్నెస్లు ఉన్నటువంటి మెయిన్ ప్రధానమైనటువంటి సాక్ష్యాలను తారుమారైపోతాయి, చెల్లావదరైపోతాయి, జనమంతా కూడిపోతారు. అప్పటికేమవుతుంది, చిన్న చిన్న ముక్కలో ఏదో సాక్ష్యంగా ఉన్నటువంటి విట్నెస్గా ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా సినిమాలో చూస్తుంటాం, అతని గుండె ఏదో ఊసిపోతుంటుంది, ఎంట్రుకలు ఏదో రాలిపోతుంటాయి,
క్రైమ్ సీన్లో పెనుగాటలు ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి, లేదా ఆయన బ్లడ్ కూడా కింద పడి ఉంటుంది. ఈ జనం వచ్చేసరికి అవన్నీ కూడా సాక్ష్యాలు వెళ్ళిపోతాయి, దొరకవు, చిల్లాచిదరం అయిపోతాయి. అలా ఏదో జరిగింది అక్కడ. ఆ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్లో వీళ్ళు అంటే పోలీసులు వెళ్ళిన తర్వాత డిస్టర్బ్ అయిందా, పోలీసులు నిర్లక్ష్యం చేశారా, జనమంతా చేరి ఆ సీన్ డిస్టర్బ్ చేశారో కానీ మొత్తం మీద అక్కడ పట్టాల్సినటువంటి మెయిన్ క్లూస్ దొరకకపోవడం, ఏదోలో ఫోన్ నెంబర్లో కాల్ డేటాలో దొరికిపోతుంది అనుకోవడాలు, ఇట్లా కొంచెం నిర్లక్ష్యంతో అక్కడ ఉన్న వార్డెనో వాళ్ళు చేసి ఉండొచ్చులే అనుకున్నారు. ఈ జనరల్గా ఏం జరుగుతుందంటే ఓ పోలీస్ కుక్కని తీసుకొస్తారు కదా, అదేదో పట్టిస్తుంది, దగ్గరే ఉంటుంది అన్నట్ల నిర్లక్ష్యం చేశారేమో. మొత్తం మీద ఈ అయేషా మీరా కేసులో ఒకడో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు మన కథలు సామెత చెప్పినట్టుగా ఫస్ట్ వంటవాడిని, ఇంకొకరినో ఎవరినో, మళ్ళీ మూడవ వ్యక్తి లోకల్లో ఒక సింగ్ గురించి అతడే నేరస్తుడు అనడం, అయిపోయిందంటూ కూడా ఒక వానరు తస్సారం చేసి తీరా ఒక దశలో అయేషా మీరా మేనమావని ఆ దగ్గర బంధువులు కూడా సస్పెక్ట్ చేసి వాళ్ళను కూడా నేరస్తులుగా చేసే ప్రయత్నం చేసి వాళ్ళే హంతకులు వాళ్ళే రేప్ చేశారని ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత వీళ్ళు బాధితులు తిరగబడిన తర్వాత వీళ్ళని నేరస్తులుగా నిరూపిస్తానికి వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేక, ఇలా కాదు ఏదన్నా సాక్ష్యం ఉండేలా చూసుకుంటే సేఫ్టీగా ఉందని అనుకున్నారో పోలీసులు, లోకల్ సింగ్ను వదిలేసి నిజామాబాద్ నుంచి ఒక లడ్డు అనే కూర తీసుకొచ్చి అతనే నేరస్తుడు అని చెప్పేసి డిక్లేర్ చేశారు. చేయడానికి కారణం ఏంటంటే అక్కడ కాళ్ళు వేలు ముద్రస్కో సిమ్టమ్స్గా కలిసి ఉన్నది లడ్డు. ఓకే, మ్యాచ్ అవుతుంది. ఓకే, సో అది డిటెక్షన్లో భాగమే ఉండొచ్చు. కేసు డిటెక్షన్లో రివర్స్ వెళ్తుంటారు పోలీసులైనా, సిఐడి లాంటి వారు కానీ సిబిఐ లాంటి వారు రివర్స్ వెళ్తుంటారు ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు. అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే ఈ గోడ దుంకాడంటే సన్నగా, గోడ రంధ్రలోంచి వచ్చాడు అంటే సన్నగా ఉన్న వ్యక్తి, సన్నగా ఉన్న వ్యక్తి, వాడు వచ్చినప్పుడు హిందీ మాట్లాడాడు, హిందీ వ్యక్తి, లేదా ఆయన చేతిలో ఏదో పేపర్ ఉంది, అది హిందీ పేపర్ అయితే వాడు నార్త్ నుంచి వచ్చాడు, ఇట్లా ఏదో రఫ్గా తీసేసుకొని అన్ని ఫ్యాక్టరీలు చూసుకొని కొన్నిట్లో ఎవరైనా ఉన్నారా, ఈ చేసే మోడ్ ఆఫ్ క్రైమ్ను బట్టి వీడు ఫ్రీక్వెంట్గా నేరాలు చేసేవాడా, సరదాగా చేసేవాడా, ఫస్ట్ టైం చేసేవాడా, అనుకోకుండా చేసేవాడు, ఇవన్నీ ఉంటాయి. సో అట్లా కాలు ఏలు ముద్రకు మ్యాచ్ అయిందనో లేదా సిమిలారిటీ ఉందని చెప్పేసి లడ్డూని తీసుకొచ్చారు. లడ్డు మానవ హక్కుల సంఘాలకు ఆశ్రయించడంతో వాస్తవానికి ఆ లడ్డు అనే వ్యక్తి వీళ్ళు చెప్తున్న క్రైమ్ ఆఫ్ పీరియడ్లో అతడు అక్కడే లోకల్ జైల్లో అక్కడ ఏదో ఉన్నాడని సాక్ష్యాలు ఉన్నాయి బలంగా. దాంతో అతను కాదని చెప్పేసి జటిలమైన తరుణంలో ఈ తరహా ఏదో నేరాలు జరుగుతున్నాయి, హాస్టల్ దగ్గర చిల్లర దొంగతనాలు జరుగుతున్నాయి, టీజింగ్ జరుగుతున్నాయని చెప్పేసి విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి ఈనాడు మనకు హైడ్రా కమిషన్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు అక్కడ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నాడు. అప్పుడు డీసీపీలో రేంజ్లో ఉన్నాడు. సో తరచూ జరిగే ఈ తరహా నేరాల పట్ల అసలు కేస్ స్టడీ చేద్దాం, అసలు కన్క్లూడ్ చేద్దామని చెప్పేసి ఆయన ఏదో స్టడీ చేస్తుంటే అక్కడ ఆయనకు ఈ సత్యం బాబు నేరస్తుడు అని చెప్పేసి ఆయనకు సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యాక్టర్స్, వాడు తరచూ వచ్చేవాడు, వచ్చినప్పుడు చెప్పుల్లో సిమెంట్ వర్క్ ఉంది, ఇట్లాంటివి ఏమో చూసినప్పుడు అవన్నీ కూడా ఈ సిమిలారిటీ తీస్తే సత్యం బాబును తీసుకొచ్చాడు. కానీ వాస్తవానికి అటువైపు నెట్టబడిందే కానీ సత్యం బాబు ఖచ్చితంగా చేశాడని సాక్ష్యాలు లేవు. వీళ్ళేదైతే అనుమానం ఏవైతే పెట్టుకున్నాడో, ఈ నేరం జరిగినప్పుడు వాడు జైలు నుంచి బయట ఉన్నాడంటే ఖచ్చితంగా ఆడో చేశాడు, హైటు సరిపోయింది వాళ్ళ. అంటే ఇక్కడ ఈ సత్యంబాబుని డిక్లేర్ చేసిన తర్వాత ఫ్యాక్టర్స్ చెప్పారో, ఫ్యాక్టర్స్ తర్వాత సత్యంబాబుని పికప్ చేశారో అర్థం కాలే. కానీ నేనైతే పోలీసు వర్షన్ అయితే నమ్మను. సత్యంబాబుని పికప్ చేసిన తర్వాత వర్షన్స్ పెట్టిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆయన ప్రలోభాలు పెట్టి డబ్బులు ఇస్తానని చెప్పి కేసు ఒప్పుకోని చెప్పి కొట్టారని కూడా ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. అయినా సరే కింది స్థాయి కోర్టులో ఆయనకు జైలు శిక్ష వేస్తే అతన్ని విడుదల చేసే ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో పారిపోయి ఎన్కౌంటర్ చేసే ప్రయత్నాలు జరిగాయనడం, రకరకాల కారణంతో చివరికి మానవ హక్కుల కోర్టు జోక్యం చేసుకోవడం, ఇవన్నీ జోక్యంతో సత్యంబాబు నేరస్తుడని చెప్పడానికి సాక్ష్యాలు లేవు. మీరు అనుమానిస్తానికి సాక్ష్యాలు ఉండొచ్చు, ఫ్యాక్టర్ ఉండొచ్చు అని ఈ విధంగా సత్యంబాబుని విడుదల చేశారు. అయితే ఆ రోజు నుంచి కూడా ఏదైతే అయేషా మీరా తల్లిగారైనటువంటి శంషాద్ బేగం ఆమె ఒక 2-3 పేర్లు సస్పెక్ట్ చేస్తూ ఉంది. అయినా ఈ సాక్ష్యాల సేకరణలో వైఫల్యాల గురించి ప్రశ్నించాల్సిన వ్యక్తులను ప్రశ్నించలేదని చెప్పి ఆమె తరచూ వాదిస్తూనే కోర్టుకు వెళ్ళింది. మా అమ్మాయి మళ్ళీ రీపోస్ట్ మార్టం జరగాలి,
అని కోరుకోవడం, రీపోస్ట్ మాస్టర్ని కూడా అయిన తర్వాత కూడా రీసెంట్గానే సిబిఐ కోర్టు కూడా ఆ శరీర భాగాలను వెంటనే మనకు మతాచరణ చేసేసుకోండి. దీంట్లో సాక్ష్యాలు అంటే అంతా గడిచిపోయింది, ఎవరూ లేరు, నేరస్తుడు ఫలానా అని చెప్పడానికి సాక్ష్యాలు లేవు, ఇతనే నేరస్తుని చెప్పడానికి కూడా ఎవరి మీద సాక్ష్యం లేదు. జస్ట్ ప్రస్తుతం అయితే చరిత్రలో ఒక రోజు అంతే, చరిత్రలో ఒక రోజు జరిగిపోయింది. అంటే ఇక్కడ వ్యవస్థలు నిర్లక్ష్యము, బాధ్యతలు న్యాయం చేకూర్చాల్సిన వ్యక్తులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి వాళ్ళ బాధ్యతను తప్పుకోవడానికి ఎవరినో అమాయకుల్ని బలిపోషం చేయాలని ప్రయత్నం చేయడం నిజంగా ఇక్కడ ఆ బాధితుడు నిజమైన అంతకుల్ని శిక్షించడం వీళ్ళ వల్ల కాలేదేమో కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఆ బాధితుడిని శిక్షించలేకపోయి కూడా వాళ్ళ ఏమో కానీ ఈ అయేష మీద చేసినటువంటి లేదా సత్యం బాబు చేసిన ద్రోహానికి మాత్రం దేవుడు ఖచ్చితంగా వాళ్ళు శిక్షిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ వైఫల్యాన్ని వదిలేసుకున్న అయిపోయేది ఉండే, కానీ ఒకరిని బలి చేసిన విధానం అయితే చూసాం. అదే కేసు ఇప్పుడు 19 సంవత్సరాలతో కొట్టివేయడం నిజంగా బాధాకరణం. అంటే వ్యవస్థలో సమాజానికి ఒక వ్యక్తికి కూడా న్యాయం చేయలేనప్పుడు నిన్న చూసాం ప్రత్యూష కేసు అలాగే జటిలమైపోయింది. ఇట్లా చాలా కేసులు ఉన్నాయి. అంటే కేవలం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లోపం వల్లనే జరిగిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.